హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉద్యోగ పెన్షన్ల కోసం సజ్జల ప్రకటన నుండి సంచలన ప్రకటన చేశారనే చెప్పాలి. సో, ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ప్రభుత్వ పథకాలను సక్సెస్ చేసేది ఉద్యోగులే అని అయితే చెప్పుకొచ్చారు. మొదటగా ఉద్యోగుల సాధక బాధకాలు మొత్తం ప్రభుత్వానికి తెలుసు అని కూడా అన్నారు సజ్జల. ఇక ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు అలాగే పరిపాలనలో ఉద్యోగుల పాత్ర ఈ వైసీపీ పరిపాలనలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని అయితే అన్నారు. 5 ఏళ్ల ప్రభుత్వంలో ప్రస్థానంలో ఉద్యోగుల సహకారం సాఫీగా ఉద్యోగులైతే సహకరించారు ప్రభుత్వానికని కూడా చెప్పుకొచ్చారు. బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ఈ మాటలు అన్నారు. సో, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సక్సెస్ చేసింది ప్రభుత్వ ఉద్యోగులేనని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని, ప్రభుత్వం ఏర్పాటులో, పరిపాలనలో వారి పాత్ర వెలకట్టలేనిదని చెప్పుకొని వచ్చారు. ఇక 5 ఏళ్ల ఈ ప్రభుత్వ పాలన ఉద్యోగులతో సాఫీగా సాగింది. ఉద్యోగుల సహకారాలతో అని అయితే అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం వైఎస్ఆర్సీపీ కేంద్రాలయంలో జరిగిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో సజ్జల ముఖ్య అతిథిగా అయితే హాజరయ్యి ఈ విధంగా అన్నారండి. ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సాధక బాధకాలు మొత్తం ప్రభుత్వానికి తెలుసు, ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాము అన్నారు. వారి ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. కాకపోతే ఓపికతో ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వమే ఒక పాలసీని రూపొందిస్తుందని కూడా అన్నారు. ఉద్యోగుల జీతాలు మొత్తం భారీగా పెరిగినప్పటికీ వేతనాలు పెంచాము అని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చామని కూడా గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో రాష్ట్రానికి ఆదాయం లేదు, కానీ అదనపు డబ్బు ఖర్చు అయింది, ఆదాయం లేకపోగా అని అయితే చెప్పుకొచ్చారు. చంద్రబాబు దిగిపోతూ 2.9 లక్షల కోట్లు అంటే దాదాపుగా 3 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. అప్పు రాష్ట్రానికి ఉన్నది ఆ సమయం వరకు అని అయితే అన్నారు. ప్రభుత్వానికి అప్పు పుట్టకుండా కూడా కొద్దిగా అడ్డంకులు కలిగాయని చెప్పారు. అవాంతరాలు కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది అన్న పెద్ద మనిషి ఈరోజు 18 ఏళ్ళు దాటిన అమ్మాయిల దగ్గర నుంచి పథకాలు ఏవైతే 50 సంవత్సరాలు బీసీలకు పెన్షన్ ఇస్తామని అంటున్నారో, సో ఇవన్నీ కొద్దిగా ఆలోచించి పథకాలు ఇవ్వాలి బాబు. సో కానీ సీఎం జగన్ మాత్రము జల్లెడ పట్టి అర్హత ఉన్న వారికి గుర్తించి మరి పథకాలు అందజేశారని తెలిపారండి. సో నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధి అలాగే అమ్మఒడి ఈ విధంగా నిధులు ఎక్కువగా సీఎం ఖర్చు పెట్టారు. అలాగే జగన్ అంతటితో ఆపకుండా స్కూళ్ళ అభివృద్ధి కూడా చేశారని అన్నారు. అధునాతనంగా తీర్చిదిద్దామని కూడా తెలిపారండి. స్కూళ్ళను, ఆసుపత్రులను కోటాను కోట్లు ఖర్చు చేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ల సిస్టమ్ కూడా తీసుకొచ్చింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని అయితే తెలిపారండి. సో 16,000 కోట్ల 4 పోర్ట్లు వస్తున్నాయని, అభివృద్ధి అంటే ఇలా అనైతే వివరించారండి. సో ఆయన ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక 2014-19 మధ్య రాష్ట్రంలో అరాచకం నడిచిందని కూడా ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారండి. సో ఎట్టకేలకు ఉద్యోగులకు సంబంధించి అయితే ఉద్యోగుల సహాయ సహకారాలతో ప్రభుత్వము చాలా అభివృద్ధి చెందింది. అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగులు ఎంతో కీలకమని కూడా భావించి ఈ విధంగా తెలియజేయడం జరిగిందండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.